నా ప్రియమైన బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థం చేసుకోవడం లేదు. నేను ఒకసారి రెండుసార్లు కాదు, అనేకసార్లు నీకు పదే పదే చెప్పినా నీవు అర్థం చేసుకోవడం లేదు. నీ మంచి కొరకే నేను ఏది చెప్పినా, నీ క్షేమము కొరకే, నీ బాగు కొరకే, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావని నేను చెప్పాను. అయితే నీలో ఉన్న ఈ దుర్గుణాలు ఉండటం వల్ల నీవు ఎదుటివారిని ప్రేమించలేకపోతున్నావు, ఎదుటి వానికి మంచి చేయలేకపోతున్నావు. ఎదుటివాని గురించి నీవు చెడుగా ఆలోచించడం వల్ల, ఊహించడం వల్ల, ఎదుటివాడు బాగుండాలని కోరుకోకపోవడం వలన నీలో ఉన్న స్వార్థము, అసూయ, ద్వేషము, కుట్రలు, కుతంత్రాలు, అబద్ధము, మోసము, దొంగతనము, వ్యభిచారము, కామతత్వము, మత్సరము, క్రోధము, కక్షలు, పగలు, భేదములు, విమతములు ఇవన్నీ నీ హృదయములో ఉండగా నీవు వేరే వాడిని, వేరే సహోదరిని నీవు సరిగ్గా చూడలేకపోతున్నావు, సరిగ్గా ప్రేమించలేకపోతున్నావు. నీవు ఇన్ని దుర్గుణాలు నీలో ఉంటే నీవు ఎదుటివారిని ఏ విధముగా ప్రేమించగలవు? నీలో ఉన్న ప్రతి దుర్గుణము తొలగిపోయినప్పుడు, యేసు రక్తములో కడగబడినప్పుడు ఎదుటివారిని నీవు మంచిగా చూడగలుగుతావు. నీవు నీ గొప్పల కోసము, నీ పదవుల కోసము, నీ పెత్తనం కోసము ఎదుటివారిని చిన్న చూపు చూస్తున్నావేమో. నేను నిన్ను మర్చిపోతానని నువ్వు అనుకుంటావేమో. నేనే గొప్ప, నా మాట వినాలి, నా మాటే వింటే నేను మిమ్మల్ని గౌరవిస్తాను అని అనుకుంటున్నావేమో. నీ పదవులు, నీ పెత్తనము ఎన్ని రోజుల్లో ఉండదు. అది నీవు తెలుసుకుంటే మంచిది. అన్ని విషయాలలో జోక్యం చేసుకుని, అందరినీ చులకనగా చూస్తూ, అందర్నీ నీ ప్రక్కకు లాగుకుని నీ మాట వినాలి, ఎదుటివాని మాట వినకూడదు అనే విధంగా మనుషులందరినీ చేర్చుకుంటున్నావేమో, మెప్పిస్తున్నవేమో. ఒకటి గమనించుము, నేను అన్ని చూస్తున్నాను, అన్ని పరిశీలిస్తున్నాను, అన్ని గమనిస్తున్నాను. ఇక్కడ ఈ భూమి మీద తప్పు లెక్కలు చూపెడుతున్నావేమో, తప్పులు చేస్తున్నావేమో. ఇది పెద్ద తప్పు కాదు, చిన్న తప్పే అని అనుకుంటున్నావేమో. నువ్వు చేసే పెద్ద తప్పు అయినా చిన్నతపైన తప్పు తప్పే. కాబట్టి ప్రతిదీ నీవు లెక్క చెప్పాలి నా సన్నిధిలో. అది మర్చిపోవద్దు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యమును చదువుము. శరీర కార్యములు షష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిసారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము అట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యము మాటలు నీ హృదయములో, నీలో లేనప్పుడే ఈ చెడు కార్యములకు పాల్పడతావు. నేను నీలో ఉన్నంతవరకు ఈ చెడు తత్వము నీలో ఉండకూడదని చెబుతున్నాను. ఈ చెడుతత్వాలు నీలో ఉంటే నా రాజ్యములో ప్రవేశమని నొక్కి వక్కాణించుచున్నాను. ఏ మంచి మాటలు నీకు చెబుతున్నాను. ఆమెన్.